అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ చేరుకున్నారు. 4 రోజుల పర్యటన కోసం జేడీ వాన్స్ దంపతులు ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ కు చేరుకోగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ లో జేడీ వాన్స్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఉషా చిలుకూరి తన పూర్వీకుల సొంత గడ్డ అయిన భారత్ లో తొలిసారి అడుగుపెట్టారు. భర్త వాన్స్ వారి 3 పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్లతో కలిసి భారత్ లో 4 రోజుల పాటు పర్యటిస్తారు. జేడీ వాన్స్ దంపతులు ముందుగా ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్ చేరుకొని బస చేస్తారు. విశ్రాంతి తీసుకున్నాక ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో జేడీ వాన్స్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2 దేశాల మధ్య వాణిజ్య పన్నులు, వీసా నిబంధనలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. టారిఫ్స్ తో పాటు కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఆ తర్వాత ప్రధాని మోడీ ఇచ్చే విందులో జేడీ వాన్స్ దంపతులు పాల్గొంటారు. రాత్రికి జైపూర్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంబాగ్ ప్యాలెస్ హోటల్లో బస చేస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, జేడీ వాన్స్ 4 రోజుల పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎటువంటి కీలక అంశాలకు సంబంధించి ఒప్పందాలు జరగబోతున్నాయి? రావణి, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి జేడీ ఉషా, మరోపక్క వాళ్ళ పిల్లలతో కలిసి కొద్దిసేపటి క్రితమే భారత్కు చేరుకున్నారు. భారత్లో 4 రోజుల పాటు అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే మనం చూస్తూనే ఉన్నాము, అమెరికా విధిస్తున్నటువంటి ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో వీటి విషయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు భారత్కు రావడం, సో ఖచ్చితంగా ఈ పర్యటనలో ఈ ట్యాక్సులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. సో ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ను మనం పరిశీలిస్తే ఏ విధంగానైతే పాలం ఎయిర్పోర్ట్కు చేరుకోగానే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, దాంతోపాటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యాధిపతులు అటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు స్వాగతం పలికారు. అక్కడ ఓన్ ఆఫ్ గార్డ్ స్వీకరించినటువంటి జేడీ వాన్స్ మరికొద్ది సేపట్లో ఐటీసీ మౌర్యకు బయలుదేరుతారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయంగా ఉన్నటువంటి ఏదైతే అక్షర్ధామ్ టెంపుల్ను సందర్శిస్తారు. అక్కడ సందర్శించిన అనంతరం ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. అక్కడే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, దాంతోపాటు విదేశాంగాలకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలు కూడా హాజరవుతారు. ఈ సందర్భంగానే ద్వైపాక్షిక అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగబోతుంది. ఏదైతే వాణిజ్యం, వ్యాపారం, దాంతోపాటు ట్యాక్స్లు, మరోపక్క ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఇతర ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు భద్రతాపరమైనటువంటి అంశాలు కూడా పలు అంశాలపైన కీలక చర్చలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జేడీ వాన్స్ దంపతులు అంటే కుటుంబ సభ్యులకు మొత్తం కూడా ప్రత్యేకంగా విందు ఇవ్వబోతున్నారు. దాని తర్వాత ఈరోజు రాత్రే జేడీ వాన్స్ జైపూర్కు బయలుదేరి వెళ్తారు. రాజస్థాన్లో రేపు కొన్ని కీలక సమావేశాలు ఉన్నాయి. రాజస్థాన్లో ఉన్నటువంటి పలు ప్రదేశాలను కూడా సందర్శించిన తర్వాత రేపు మధ్యాహ్నం జరిగేటటువంటి ఒక సమావేశంలో ప్రత్యేకంగా జేడీ వాన్స్ ప్రసంగిస్తారు. ఏదైతే ట్రంప్ అధ్యక్ష కాలంలో భారత్, అమెరికాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు, జరుగుతున్నటువంటి నూతన అధ్యాయాలు అంటే ఏ విధంగా కొత్త దిశగా అడుగులు వేయబోతున్నాం ఏంటి అనే అంశాల మీద కూడా జేడీ వాన్స్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత భారత్ పర్యటనలో ప్రత్యేకంగా జైపూర్లో ఉన్నటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్ల సందర్శనతో పాటు ఆగ్రాకు వెళ్ళి ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ను కూడా సందర్శిస్తారు. 24వ తేదీన తిరిగి అమెరికా బయలుదేరుతారు. సో ఇక ఆయన సతీమణి ఉషకు ఇక్కడే అంటే భారత్తో సంబంధాలు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె పూర్వీకులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఇక్కడ ఏదైనా అంటే రాజస్థాన్కు పిలిపించి వాళ్ళతో ఏమైనా కలుస్తారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి ఏదైతే జేడీ వాన్స్ అమెరికా నుంచి భారత్కు రావడం, ప్రత్యేకంగా పలు ద్వైపాక్షిక అంశాలపైన మాత్రం కీలకమైనటువంటి చర్చలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.